పామాయిల్ సాగు రైతన్న ఇంట సిరులు కురిపిస్తోంది. దిగుమతులపై కేంద్రం ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడంతో ఆయిల్ పామ్ గెలలు ధర అమాంతం పెరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చొరవతో కేంద్ర వ్యవసాయ శాఖ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచింది. దాంతో దేశీయంగా ఆయిల్ పామ్ సాగుకు మంచి రోజులొచ్చాయి. రైతు కళ్లలో ఆనందం కనిపిస్తోంది. మన వంట నూనెల చరిత్ర చూస్తే దిమ్మ తిరిగే లెక్కలు కనిపిస్తాయి. గతేడాది మన దేశం దిగుమతి చేసుకున్న వంట నూనెల విలువ అక్షరాల 1,39,000 కోట్లు. అందులో పామాయిల్ నూనెదే సింహభాగం. ఏడాదికి 160 లక్షల టన్నుల వంట నూనెలు చేసుకుంటున్నాం. మన దేశ జనాభాకు తగ్గ స్థాయిలో వంట నూనెల పంటలు సాగటం లేదు. అసలు మన దేశంలో పామాయిల్ సాగు ఎలా మొదలైంది, తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ సాగు ఎలా ఉంది, రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్న పామాయిల్ సాగుకు బాటలు వేసి మంత్రి తుమ్మల మార్గదర్శిగా మారారు. పామాయిల్ వంట నూనెగా సుపరిచితం. పామాయిల్ చరిత్ర చూస్తే ఏడాదికి మన దేశం దిగుమతి చేసుకునే పామాయిల్ చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంది. 2022-23 ఏడాదికి గాను మన దేశం 164 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకుంటే అందులో 59% పామాయిల్దే సింహభాగం. 5,000 సంవత్సరాల క్రితం పామాయిల్ సాగు మొదట ఆఫ్రికా దేశాల్లో మొదలైంది. దక్షిణాఫ్రికాలో మొదలైన పామాయిల్ సాగు ప్రపంచమంతా విస్తరించింది. పారిశ్రామిక విప్లవంతో యంత్రాల కందెనగా పామాయిల్ వాడేవారు. దాంతో బ్రిటిష్ వ్యాపారుల ద్వారా ఆఫ్రికా నుంచి పామాయిల్ ఎగుమతులు మొదలయ్యాయి. ఇండోనేషియా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్ దేశాలు పామాయిల్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. మన దేశంలో మొదట 1886లో కోల్కతాలోని నేషనల్ రాయల్ బొటానికల్ గార్డెన్లో ఆయిల్ ఫామ్ పరిచయం చేశారు. మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ పూణే వారు కాలువగట్లు, ఇంటి తోటలు, అటవీ భూముల్లో 1949 నుంచి 1959 వరకు సాగు చేశారు. పూణే తర్వాత కేరళలో ప్లాంటేషన్ ఆఫ్ కేరళ లిమిటెడ్ ఆధ్వర్యంలో, ఆ తర్వాత అండమాన్ ఫారెస్ట్ అండ్ ప్లాంటేషన్ ఆధ్వర్యంలో 1984 వరకు పెద్ద ఎత్తున నాటారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ పరిశోధనల ప్రకారం దేశంలో 22 రాష్ట్రాల్లో 27 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగుకు అవకాశాలున్నట్లు నివేదిక ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్, మిజోరం, అస్సోం, ఒడిశాలో సాగు చేస్తున్నారు. విస్తీర్ణంలో మొదటి స్థానం ఏపీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ఎన్టీఆర్, తుమ్మల బాటలు వేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పెదవేగి నుంచి ఓ పామాయిల్ మొక్కను తెప్పించిన నాటి జిల్లా మంత్రి పంట సాగుకు శ్రీకారం చుట్టారు. పామాయిల్ సాగు చూస్తే ఎకరంలో 57 మొక్కలు నాటాలి. సబ్సిడీపై మొక్కలు ఉద్యాన శాఖ వారు అందిస్తారు. 4 సంవత్సరాల వరకు రాయితీల రూపంలో ఎకరానికి 50,000 రైతులకు అందుతాయి. పామాయిల్ మొక్కలు 25 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తాయి. 4వ ఏట నుంచి పంట దిగుబడి వస్తుంది. అంతర పంటలుగా కోకో, జాజికాయ, వక్క సాగు చేయొచ్చు. దిగుబడి మొదలైన తర్వాత నెల నెల ఆదాయం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే కాకుండా తెలంగాణ అంతటా పామాయిల్ తొలి సాగుకు తుమ్మల బాటలు వేశారు. తొలుత తన వ్యవసాయ క్షేత్రం దమ్మపేట మండలం గండుగులపల్లిలో పామాయిల్ సాగుకు శ్రీకారం చుట్టారు. తుమ్మలతో పాటు మరికొంతమంది ఔత్సాహిక రైతులు పామాయిల్ సాగు చేశారు. అలా మొదలైన పామాయిల్ సాగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ప్రస్తుతం 50,000 ఎకరాలకు పైగా విస్తరించింది. అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పామాయిల్ రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. పామాయిల్ సాగుకు బాటలు వేసిన తుమ్మల కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో దమ్మపేట మండలం అప్పారావుపేటలో నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నెలకొల్పారు. దాంతో పామాయిల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. వ్యవసాయం చేయటమే కాదు, తోటి రైతులను రాజుగా మార్చి తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు కేబినెట్ లో ఆమోదం చేయించి తుమ్మల చరిత్రలో నిలిచారు. పామాయిల్ పంటలకు చీడపీడల పెడత తక్కువ.
తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం రైతన్న ఇంట సిరులు కురిపిస్తుంది. గతేడాది టన్ను గెలల ధర 24,000 వరకు ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల పామాయిల్ సాగుకు ఇబ్బందులు వచ్చాయి. వంట నూనెల ఇంపోర్టు ట్యాక్స్ 17.5 నుంచి 12.5 తగ్గించడం వల్ల దేశీయంగా పామాయిల్ పంట ధరలు తగ్గాయి. పామాయిల్ రైతాంగానికి ఎదురవుతున్న సవాళ్లపై రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను కలిశారు. కేంద్ర ప్రభుత్వ అనుచిత వైఖరి వల్లే పామాయిల్ సాగు చేయాలనుకునే రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇంపోర్టు ట్యాక్స్ పెంచడంతో పాటు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రకారం ధరలు ఉండాలి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ OER ప్రకారం ధరలు ఉండాలని తెలంగాణ, ఏపీ, కర్ణాటక రైతులతో కలిసి పామాయిల్ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఢిల్లీలో కలిసి ఆయిల్ ఫామ్ రైతులకు మేలు జరగాలన్నా, సాగు పెరగాలన్నా గిట్టుబాటు ధర ఉండాలి. అలా ఉండాలంటే విదేశాల నుంచి దిగుమతి అయ్యే పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచాలని, దానివల్ల దేశీయంగా ముడి పామాయిల్ ధరలు పెరిగి పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని మంత్రి తుమ్మల వివరించారు. రైతులకు మేలు జరగాలి అంటే ఆయిల్ ఫామ్ సాగు పెరగాలనే సంకల్పంతో శివరాజ్ సింగ్ చౌహాన్ చొరవ తీసుకుని ఇంపోర్ట్ ట్యాక్స్ 27.5% పెంచారు. దాంతో టన్ను ఆయిల్ ఫామ్ గెలలు ధర 14,392 నుంచి 17,043కి పెరిగింది. టన్నుకు 2,651 రూపాయలు రైతులకు అదనపు లాభంగా మారగా దసరా కానుకగా పెరిగిన ధరలు రైతన్న ఇంట సిరులు పండిస్తున్నాయని మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు తెలంగాణ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి నిజంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే గతంలో మేము మరి పామాయిల్ రైతుకి ధర అనేది తగ్గిపోతూ ఉందని చెప్పేసి అని మేము వారితో చెప్పుకోవటం జరిగింది. చెప్పుకున్నప్పుడు వారు మరి కేంద్రంతో ఏ రకంగా మాట్లాడినా మరి ఈ రోజున ఒక మంచి ఫలితం అనేది తీసుకురావడం జరిగింది. అది ఇదివరకు 5.5% దిగుమతి సుంకం ఉండేది. ఆ తర్వాత మరి కేంద్రంతో మాట్లాడి 27.5కి దాన్ని దిగుమతికి ఇచ్చేయటం జరిగింది. దానివల్ల గతంలో 14,392 రూపాయలు ధర ఉండేది. దానికి ఇప్పుడు 2,651 రూపాయలు మరి పెంచడం జరిగింది. దాని ద్వారా ఈ రోజున 17,043 రూపాయలు మరి పామాయిల్ రైతుకి టన్నుకి అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రస్తుతం ఏడాదికి 2.80 లక్షల టన్నుల ఆయిల్ ఫామ్ గెలలు దిగుబడి వస్తుంది. సుమారు 10,000 మంది రైతులకు పెరిగిన ధరలు లబ్ధిగా మారాయి. 31 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. ఆయిల్ ఫెడ్ కు 3,58,370 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు బాధ్యత అప్పగించారు. దీంతో రైతులు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు. కిందటి నెలతో పోల్చుకుంటే ఈ నెల పామాయిల్ రేటు 2,600 రూపాయలు పెరిగింది. అంటే సుమారుగా 14,392 రూపాయలు ఉంది కిందటి నెలది. ఈ సంవత్సరం 17,043 రూపాయలు అయింది. దీనికి మన జిల్లా మంత్రి గారు అయిన వ్యవసాయ మంత్రి గారైన తుమ్మల గారి సహకారం ఎంతో ఉంది. ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి వేరే దేశాల నుంచి వచ్చే పామాయిల్ దిగుమతులు సుంకాన్ని పెంచేలా చేశారు. ఇకపై కూడా పామాయిల్ సాగు పెరగాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.